కోకో సాగు ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలోనే నెంబర్ 1 ప్లేస్లో ఉంది. అయితే రాయలసీమ ప్రాంత రైతులకి కొంతమందికి ఈ పంట గురించి పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు. సహజంగా టీవీలో ఆడాడ చూస్తుంటారు కానీ ఆ సాగుకి రాయలసీమలో ఇంకా అనువైన ప్రాంతాలు లేవు. ఎందుకంటే కోకో పంటను నేరుగా సాగు చేయటం కన్నా కూడా కొబ్బరి తోటలో అంతర పంటగా, ఆయిల్ పామ్ తోటలో అంతర పంటగా, మామిడి తోటల్లో అంతర పంటగా, అవకాడోలో అంతర పంటగా, ఏదైతే హైట్ ఎక్కువగా పెరిగే తోటలు ఉంటాయో వాటిల్లో అంతర పంటగా కోకో సాగు చేసుకోవచ్చు. తోటలు పెరిగే భూములన్నీ కోకో సాగుకి అనుకూలం. మనకున్న టెంపరేచర్ సహజంగా అయితే నేరుగా సాగు చేయడం కష్టం. కొంచెం ఆల్రెడీ ఉన్న తోటల్లో గనక అయితే నీడ ఉంటుంది కాబట్టి నీడ పట్టున అద్భుతంగా పెరిగే పంట కోకో. నీటి సదుపాయం ఉంటే చాలు. ఒక్క కేజీ గింజలు 700 నుంచి 1200 రూపాయల ధర పలుకుతోంది. గత ఏడాది అయితే ఆంధ్రప్రదేశ్లోనే 1000 రూపాయల కేజీ గింజలు కొనుగోలు చేశారు. ఈ సంవత్సరం కొంచెం ధర తగ్గింది. రాబోయే రోజుల్లో ఈ ధర పెరిగింది. ప్రపంచంలో 1,60,00,000 ఎకరాల్లో కోకో సాగు అవుతా ఉంది. ముఖ్యంగా ఈక్వెడార్, ఘనా, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, అమెరికా దేశాల్లో కోకో పెద్ద ఎత్తున సాగు అవుతా ఉంది. ఇక భారతదేశంలో కూడా ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో కోకో సాగు చేస్తూ ఉన్నారు. ఒక ఆంధ్రప్రదేశ్లోనే 70,000 ఎకరాల్లో కోకో సాగు అవుతుంది. ముఖ్యంగా కోనసీమ కొబ్బరి రైతులకి కోకో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక విశాఖ మన్యంలో కూడా దీనికి అనువైన భూములు ఉన్నాయి. విశాఖ మన్యంలో ఎలాగైతే కాఫీ గింజలు పండిస్తూ ఉన్నారో అక్కడ కోకో సాగు కూడా అనువైన ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఇంకా ఆంధ్రప్రదేశ్లో మరో 2 లక్షల ఎకరాల్లో కోకో సాగుకు అనువైన తోటలు అందుబాటులో ఉన్నాయి. ఈ మధ్యకాలంలో తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున ఆయిల్ ఫామ్ వేస్తూ ఉన్నారు కాబట్టి ఆ ఆయిల్ ఫామ్ తోటలు కొంచెం పెరిగి పెద్దవి కావడానికి ఒక 10 సంవత్సరాలు పడుతుంది. ఆ తర్వాత అందులో కూడా కోకో సాగు చేసుకోవచ్చు. కోకో పంట ద్వారా ఎకరాకు 4 నుంచి 5 క్వింటాల గింజలు ఉత్పత్తి అవుతుంది. ఒక కేజీ 1000 రూపాయలు యావరేజ్ ప్రైస్ నడుస్తుంది. మంచి క్వాలిటీ కనుక ఉంటే కేజీ 1200, 1300 కూడా రైతుల దగ్గర నుంచి. చాక్లెట్ తయారీ కంపెనీలు, కేకుల తయారీ కంపెనీలు, బిస్కెట్ల తయారీ కంపెనీలు, కాఫీ పొడి తయారీ కంపెనీలు ఈ విధంగా ఫ్లేవర్ కోసం కోకో గింజల్ని కొనుగోలు చేస్తూ ఉన్నాయి పోటీపడి. ఎవర్ గ్రీన్ డిమాండ్ ఉన్నటువంటి కోకో ప్రతి సందర్భంలోనూ డిమాండ్ ఉంది. ఈ సీజన్లో డిమాండ్ పడిపోవడం, ఈ సీజన్లో డిమాండ్ పెరగడం అంటూ ఏం లేదు. ఎందుకంటే ఇది ఫ్లేవర్గా యాడ్ చేస్తూ ఉన్నారు కాబట్టి చాలా ఫుడ్ ఇండస్ట్రీస్కి ఇది అవసరం అవుతుంది. డిమాండ్కి తగ్గ గింజలు అందుబాటులో లేక ప్రతి సంవత్సరం దీని ధర పెంచుకుంటూనే పోతా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కోకో సాగు మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి. మరో 2 లక్షల ఎకరాల్లో ఆంధ్రప్రదేశ్లో కనుక కోకో సాగు చేపిస్తే ఎకరాకి 4 నుంచి 5 లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్ ఉన్న పంట కాబట్టి రైతు సోదరులకు కూడా ఇబ్బంది ఉండదు. గింజలు తయారు చేసిన వెంటనే అమ్ముకోవాల్సిన అవసరం కూడా లేదు. నిల్వ కూడా చేసుకోవచ్చు, పురుగు వచ్చేది కాదు. అందువల్ల రైతు సోదరులకి కోకో పంట సాగులో ఫిలిప్పైన్స్ విధానాలని అమలు చేయాలి. చిన్న దేశం ఫిలిప్పైన్స్లో కోకో సాగుదారుల సహకార సంఘాలు ఏర్పాటు చేసి 6 నెలల పాటు పెంచిన మొక్కలు ఉచితంగా ఇవ్వడంతో పాటు 3 సంవత్సరాల పాటు ఆ మొక్కల్ని పెంచడానికి అవసరమైన ఎరువులను కూడా 50% రాయితీతో అందిస్తూ ఉన్నారు. ప్రతి నెల సమావేశాలు ఏర్పాటు చేసి ఏ నెలలో ఎలాంటి సస్యరక్షణ చర్యలు తీసుకోవాలో రైతులకు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇక కోకో సాగుకు అవసరమైన యంత్ర పరికరాలన్నీ సహకార సంఘంలో అందుబాటులో ఉంచుతారు. ఎవరికి కావాలన్నా తీసుకుని వెళ్ళి పంటలో వాడుకొని మళ్ళీ పొలాల్లో ఉపయోగించుకొని తీసుకొచ్చి మళ్ళీ సహకార సంఘంలో పెట్టాలి. ఉచితంగా ఇస్తున్నారు. ఈ విధంగా సహకారం అందించి ఫిలిప్పైన్స్ కూడా నేడు కోకో ఉత్పత్తిలో ప్రపంచంలోనే టాప్ 5 దేశాల్లో చేరింది. చిన్న దేశం. భారతదేశంలో కూడా విస్తృతమైన అవకాశం ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో. మన రాష్ట్రంలో ఇంకా 2 లక్షల ఎకరాల్లో సాగు చేయడానికి అనువైన కొబ్బరి తోటలు ఉన్నాయి. మన్యంలో అటవీ ప్రాంతం ఉంది. ఆయిల్ పామ్ తోటలు ఉన్నాయి. మొక్కలు, మంచి మొక్కలు, నాణ్యమైన మొక్కలు రైతులకు సరఫరా చేయడంతో పాటు పంట యాజమాన్య పద్ధతులు, పంట తీసిన తర్వాత వాటిని పులియబెట్టడం,
ఆ గింజల్ని బాగా డ్రై చేయడం, ముఖ్యంగా ఓపెన్ ప్లేసుల్లో ఈ గింజల్ని డ్రై చేయవద్దు. సోలార్ ఏదైతే సోలార్తో కప్పబడినటువంటి షెడ్లు ఉంటాయి, షేడ్ నెట్లు ఉంటాయి, వాటిల్లో మాత్రమే ఈ గింజల్ని ఈ పొడిగా వచ్చే విధంగా ఆరబెట్టాలి. ఓపెన్ ప్లేసుల్లో ఆరబెడితే దుమ్ము ధూళి పడి వాటి ధర తగ్గిపోయే ప్రమాదం ఉంది. అలాంటివి కూడా ప్రభుత్వం రాయితీతో అందించాలి. రైతు సోదరులు కనుక ఒక్కసారి ట్రైనింగ్ ఇస్తే ప్రస్తుతం ఉన్న ఏదైతే కమర్షియల్ పంటలు పత్తి, మిరపకి ప్రత్యామ్నాయంగా ఈ పంట రైతులకు ఉపయోగపడుతుంది. దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టాలి. దాదాపుగా ఈ 2 రాష్ట్రాల్లో 4 లక్షల ఎకరాల్లో కోకో సాగు చేయించే దిశగా అడుగులు వేయాలని విజ్ఞప్తి చేద్దాం. రాబోయే రోజుల్లో ఈ విషయాన్ని 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల దృష్టికి కూడా తీసుకెళ్దాం.